ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక లక్ష్మిని చూసిన తర్వాత ఇంటిల్లాదిపాది షాక్ అయిపోతారు కదా. ఇక మనీషా, నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు, మనుషులు పోలిన మనుషులు 7 అని దేవయాని అంటూనే ఉంటుంది. మరోపక్క మిత్ర, లేదు పిన్ని, నా మనస్సాక్షి చెప్తుంది తను లక్ష్మిని అని చెప్పి. ఎందుకు అంటే తన స్పర్శ, తన కంటి చూపు, ఇవన్నీ నేను ఇంకా మర్చిపోలేను, నాకన్నీ గుర్తు ఉన్నాయి అని అనగానే మనీషాకు మరింత రగిలిపోతూ ఉంటుంది. చచ్చి 5 సంవత్సరాలు అయిందనుకుంటే దాని స్పర్శను మిత్ర ఇంకా మర్చిపోలేకపోతున్నాడంట. అలాంటప్పుడు నన్నెప్పుడు ప్రేమిస్తాడు, నన్నెప్పుడు పెళ్లి చేసుకుంటాడో నాకు అర్థం కావటం లేదు అని మనీషా కోపంతో ఉంటుంది. అదే సమయంలో వివేక్ వచ్చేసి, ఇక మన లక్ష్మీ వదిన వేరు, ఈ సంయుక్త వేరు. ఒకసారి మీరు చూడండి జయమ్మర్ గారు, ఇక సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన ఫొటోస్ని ఆధారంగా చూస్తే మనకు క్లారిటీ వచ్చేస్తుంది అని 1 ఇయర్ 2 ఇయర్స్ బ్యాక్, అలానే కాకుండా లక్ష్మీ వీళ్ళతో పాటు సంతోషంగా ఉన్న సమయంలో అక్కడ జయమ్మర్ గారు దిగిన ఫొటోస్ అన్నీ కూడా చూపించి సంయుక్త వేరు, లక్ష్మీ వేరు అని చెప్పేసి వివేక్ అయితే నిరూపిస్తాడు. ఇక అప్పుడు మెల్లమెల్లగా అందరికీ కూడా లక్ష్మీ సంయుక్తులు వేరు వేరు అనే నమ్మకం అయితే కుదురుతుంది. అయితే ఇక ఇదిలా ఉండగా అక్కడ వచ్చేసేసి మరి కాసేపట్లో సంయుక్త మేడం స్పీచ్ ఇవ్వబోతున్నారు అని అనగానే అందరూ కూడా స్పీచ్ దగ్గరికి వెళ్తూ ఉంటారా. డాడ్, మనమేమో ఇంపార్టెంట్ పర్సన్ని కలుద్దామని వచ్చాం, ఇప్పటిదాకా కలవలేదేంటి అని లక్కీ అడగంగానే, ఇదిగో ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం, రా లక్కీ అని చెప్పేసి మిత్ర అయితే లక్కీని తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇలా మిత్ర లక్కీని తీసుకొని వెళ్తూ ఉండగా అర్జున్ వచ్చేసేసి జున్నును కూడా తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఒక్కసారిగా మన జానుకి, అంతేకాకుండా వివేక్కి ఇప్పుడు గనక పిల్లలు గనక సంయుక్తాన్ని చూస్తే లక్ష్మిలానే ఉంది, మా అమ్మలానే ఉంది అని జున్ను తప్పకుండా చెప్పేస్తాడు అని చెప్పేసేసి ఇక వెంటనే వివేక్ ఒక పక్క, జాను ఒక పక్క, ఇక పిల్లలిద్దరూ కూడా ఎగిరి 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 స్టేజ్ మీద ఉన్న సంయుక్త డిస్కషన్ని, సంయుక్త మాటల్ని విందామనుకునే లోపల, ఏంటి మీరిద్దరూ ఈ మీటింగ్లో ఉన్నారా అని చెప్పేసేసి పిల్లలిద్దరినీ కొంచెం దూరంగా తీసుకొని రాగానే, అవును జాను టీచర్, మా డాడీ చెప్పారు ఎవరో ఇంపార్టెంట్ పర్సన్ అంట, ఇక్కడ దాకా వచ్చి ఆ ఇంపార్టెంట్ పర్సన్ని చూడకపోతే ఎలాగా, కలవకపోతే ఎలాగూ అని అనగానే అప్పుడు వివేక్ అంటూ ఉంటాడు, ఇది ఇంపార్టెంట్ అనేది మీ వాళ్ళకు, ఎప్పుడు చూడు మీ డాడీ వీళ్ళ డాడీ ఏం చేస్తూ ఉంటారు, ఫైటు బిజినెస్లు డిస్కషన్ అని అనగానే, హలో వివేక్ గారు, అర్జున్ గారు మా డాడీ కాదు బాబా అని అనగానే, అవునవును సరే అలాగే నువ్వు చెప్పినట్టే, కాకపోతే ఇక్కడ ఒక మంచి ప్లేస్ ఉంది, మీరు దాన్ని చాలా మిస్ అయిపోయారు అని అనగానే, అవునా ఏంటి వివేక్ బాబాయ్ అని అనగానే, ప్లే ఏరియా అని చెప్పేసేసి ప్లే ఏరియాకి తీసుకుని రాగానే, అవును ఇక్కడ చాలా బాగుంది, రాజును ఆడుకుందాం అని చెప్పేసేసి అనగానే వివేక్, జాను ఇద్దరు కూడా పిల్లల్ని ఆ ప్లే ఏరియాలో ఆడిపిస్తూ ఉంటారు. జాను టీచర్ థ్యాంక్ యూ, మేము కూడా ఆ బిజినెస్లో పడిపోయి గేమ్స్ ఆడకుండా ఉండేవాళ్ళం, థ్యాంక్ యూ జాను టీచర్ అని చెప్పేసేసి అంటూ ఉంటారు. అయితే ఇక వివేక్, జాను ఇద్దరు కూడా అలానే ఒకరి ముఖంలో ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇలా ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉండగా అప్పుడు వివేక్ జాను చేతిని పట్టుకుంటాడు. ఇక జాను వివేక్ అని అనగానే, జాను ఇంతకాలం నువ్వు నాకు సొంతం కావేమోనని చాలా భయం వేసేది, కానీ ఇప్పుడు లక్ష్మీ వదిన వచ్చేసింది కదా, నాకు కొండంత బలం, ఈ జన్మకే కాదు 7 జన్మలకి కూడా నువ్వే నా భార్యగా ఉంటావు జాను. ఇంతకాలం మనిద్దరం ఎంతో బాధపడ్డాం, ఎన్నో చేశాం, కానీ ఇప్పుడు మాత్రం నువ్వే నా భార్యవే అని నాకు గట్టి నమ్మకం వచ్చేసింది జాను. మా అమ్మ ఇవాళే ముహూర్తం పెట్టించిన, వారం రోజుల తర్వాత ముహూర్తం పెట్టించిన పెళ్ళి మాత్రం నీతోనే జరుగుతుందని నాకు నమ్మకం వచ్చేసింది జాను అని చెప్పేసి అనగానే, అవును వివేక్, నాకు కూడా అక్క వచ్చేసింది, ఇక జీవితం మళ్ళీ ఒక్కసారిగా వెనక్కి తిరిగిపోయినంత సంతోషంగా ఉంది అని చెప్పేసేసి ఇద్దరు ఆనందంతో నవ్వుకుంటూ ఉంటారు. ఇక వెంటనే అప్పుడు లక్కీ, ఏంటి జాను టీచర్ మేమున్నామని మర్చిపోయినట్టున్నారే అని అనగానే, రండి అని చెప్పేసేసి ఇక వాళ్ళని ఉయ్యాల ఊపుతూ ఉంటే వివేక్ అంటూ ఉంటాడు, జాను నువ్వు కూడా కూర్చో, నీకు కూడా ఉయ్యాల ఊపుతాను అని చెప్పేసేసి వివేక్, జాను వాళ్ళు కూడా ఉయ్యాలలు ఊగుతూ ఉంటారు. మరోపక్క అక్కడ వచ్చేసేసి లక్ష్మి బ్యూటిఫుల్ ఫ్యూచర్ అనే ఒక ప్రాజెక్ట్ గురించి డిస్కషన్ చేస్తూ ఉంటుంది, మీటింగ్ కండక్ట్ చేస్తూ ఉంటుంది. ఈరోజే మిమ్మల్ని మీట్ అయ్యాను, ఈరోజే మీ అందరికీ స్ట్రెస్
పెట్టేసేసి రూల్స్ రెగ్యులేషన్స్ తక్కువ కొటేషన్స్ ఇవన్నీ చెప్తూ ఉంటే, అబ్బా ఈ సంయుక్త మేడం యూఎస్ నుంచి ఎందుకురా బాబు వచ్చింది అని మీకు నేను కొత్తగా హెడేక్ అవ్వదలుచుకోలేదు. అందుకోసమే ఈరోజు మీ అందరికీ లంచ్కు పిలిచాను. హ్యాపీగా లంచ్ని ఎంజాయ్ చేయండి. రూల్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీ త్వరలోనే చెప్తాను. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇప్పటిదాకా మీరు మీ కంపెనీలు ఎన్నో టెండర్స్ని పొందొచ్చు, మార్కెట్లో ఎంతో గొప్ప గొప్ప పేరు రావచ్చు. ఇప్పటిదాకా గెలిచిన టెండర్లన్నీ ఒకటి అయితే మా డాడ్ ఓపెన్ చేస్తున్న బ్యూటిఫుల్ ఫ్యూచర్ అనే ఈ ప్రాజెక్ట్ మాత్రం అన్నిటికీ చాలా విభిన్నంగా ఉండబోతుంది. కాబట్టి దీన్ని సాధించాలి అంటే తక్కువ కొటేషన్ అన్నది పక్కన పెట్టేస్తే చాలా చాలా పెద్ద ప్రాసెస్సే ఉంటుంది. కానీ ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా ఒక లైన్ మీద వెళ్తూ మంచిగా ఎంప్లాయీస్ని తన కంపెనీ 10 మందికి ఉపయోగపడేటట్టు ఉన్న వాళ్ళకైతే ఏ భయమూ అక్కర్లేదు. కాబట్టి అతి త్వరలోనే నాకు మీ అందరికీ రూల్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీ చెప్తూ ఉంటాను. కాకపోతే ఈ టెండర్ ఎవరెవరికి రావాలని పోటీ చేస్తున్నారో వాళ్ళందరి ఆఫీసులకి నేను తప్పకుండా ఒకరోజైతే అటెండ్ అవుతాను అని చెప్పేసి ఇక సంయుక్త చెప్తూ ఉంటుంది. నిజంగానే అమెరికాలో పుట్టి పెరిగిన తర్వాత అయినా కూడా ఇండియాలో ఉన్న ఇక పారిశ్రామికవేత్తలను ఆఫీసులను చదివేసినట్టుగా సంయుక్త మేడం భలే మంచి డెసిషన్ తీసుకున్నారు అని చెప్పేసి అందరూ అంటూ ఉంటారు. ఇక క్లాప్స్ కొడుతూ ఉంటే ఇక అందరూ కూడా లంచ్ చేసి తప్పకుండా వెళ్ళండి అని అంటూ ఉంటారు. అయితే ఇదంతా ఇలా ఉండగా అరవింద వచ్చేసేసి ఆ సంయుక్త డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత, అమ్మ సంయుక్త తప్పకుండా నువ్వు ఒకరోజు వీలు చూసుకొని మా ఇంటికి భోజనానికి రావాలి అని చెప్పేసి అనగానే ఇక వెంటనే సంయుక్త అలానే మన అరవింద వైపు చూస్తూ ఉంటుంది. ఏ అమ్మా బిజీనా అని అనగానే, ఏమీ లేదు ఆంటీ, యాక్చువల్గా అయితే నేను యూఎస్ నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ నన్ను ఒకళ్ళు లంచ్కి ఇన్వైట్ చేసిన ఫ్యామిలీ మీదే, అందుకోసమే ఆలోచించాను. నాకు ఇటువంటివంటే చాలా ఇష్టం. ఓకే ఆంటీ, తప్పకుండా వీలు చూసుకొని వస్తాను, కుదిరితే రేపే వస్తాను అని అనగానే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి అంటూ ఇక అరవింద వాళ్ళు ఇక మనం బయలుదేరదామా అని చెప్పేసి బయలుదేరుతూ ఉంటారు. ఇలా అందరూ కూడా బయటకైతే వచ్చేస్తారు. బయటకు రాగానే వివేక్ జాను ఇద్దరూ కూడా ఒకరికొకరు నవ్వుకుంటూ ఉయ్యాల ఊగుతూ ఉంటే ఇది మిత్ర అరవింద చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. దేవయాని మాత్రం ఇక వివేక్ జాను వల్ల ప్రేమ పక్షుల్లాగా వాళ్ళు ఇద్దరు ఉయ్యాల ఊగటం చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఓహో, అక్కడ మీటింగ్ అయిపోయిందనుకుంటా. సరే జాను, నువ్వు లక్కీని నేను జున్నుని తీసుకొని వెళ్దాం పద పద అని చెప్పేసేసి సైలెంట్గా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. బాయ్ బ్రో అని చెప్పేసేసి ఇక లక్కీ అయితే జున్నుకి బాయ్ చెప్పేస్తుంది. లక్కీ వచ్చేసేసి మిత్ర వాళ్ళతో వెళ్ళిపోతుంది. ఇక అర్జున్ కూడా జున్నుని తీసుకొని ఇక మనం కూడా వెళ్దాం అని చెప్పేసేసి ఇక ఎవరింటికి వాళ్ళైతే వచ్చేస్తారు. ఆ తర్వాత లక్ష్మి, సంయుక్తలో ఉన్న లక్ష్మి తన గెటప్ అంతా కూడా మార్చేసుకొని, అమ్మయ్య ఇలా ఉండటం నా వల్ల కావట్లేదు, కానీ ఏం చేస్తాను, అలవాటు చేసుకోక తప్పదు కదా అని చెప్పేసేసి ఇక వెంటనే తిరిగి అర్జున్ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోతుంది. అర్జున్ గారు, చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు ఇచ్చిన ఒక ఐడియా ద్వారానే ఇన్నాళ్లకు నేరుగా నా కుటుంబాన్ని కలవగలిగాను. నేను మీ రుణాన్ని ఈ జన్మలో తీర్చుకోలేను అర్జున్ గారు అని అనగానే, అదేంటి లక్ష్మి అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, ఇందులో నేను చేసింది ఏముంది చెప్పు అని అనగానే, మీరు వెనక నుండి ఇచ్చిన ధైర్యం మూలానే కదా అర్జున్ గారు ఈరోజు నేను ఇంత సంయుక్తలాగా మాట్లాడగలుగుతున్నాను అని చెప్పేసేసి అనగానే, రేపే నువ్వు లంచ్కి వెళ్ళాలి మర్చిపోవద్దు అని అనగానే, అలాగే అర్జున్ గారు తప్పకుండా అని చెప్పేసి వీళ్ళైతే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అరవింద ఇంటికి వచ్చేసిన తర్వాత రూమ్లోకి వెళ్ళిపోయి చెప్పారు కదండి ఆ రోజే దీక్షితులు గారు, మన కోడలు బ్రతికే ఉంది అని చెప్పేసి, మన కోడలే బ్రతికే ఉంది అన్న మాట నిజమైంది, నా కోడలు బ్రతికే ఉంది అని అనగానే, అదేంటి అరవింద, అందరి ముందు సంయుక్తాన్ని ఒప్పుకున్న నువ్వు ఇప్పుడు వచ్చి నీ కోడలు అంటున్నావు, అంటే ఆ అమ్మాయిని ఇంకా నువ్వు మన లక్ష్మిని చూసుకుంటున్నావా అని అనగానే, అవునండి, నేను మన లక్ష్మినే చూసుకుంటున్నాను. ఎందుకంటే
తను అచ్చం నా కోడల్లానే ఉంది. నా కోడలి రూపమే. దీక్షితులు గారు చెప్పిన మాట నిజమే. ఏమో నా కోడలే నా దగ్గరికి వచ్చిందేమో అంత సంతోషంగా ఉందండి. ఇది ఒక్కటి చాలు నాకు. దేవుడు మళ్ళీ నా జీవితంలో ఆనందాన్ని ఇచ్చాడు అని చెప్పేసేసి అరవింద చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. అయితే తర్వాత రోజు ఉదయాన్నే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఈరోజు సంయుక్త ఇంటికి రాబోతుంది, స్పెషల్స్ చేయాలి, అలా ఉండాలి ఇలా ఉండాలి అని అంటూ ఉంటే ఇక అదేంటి ఇంట్లో గెస్ట్ వస్తున్నప్పుడు నువ్వు స్కూల్కి వెళ్ళిపోతున్నావా అని అనగానే ఇవాళ ఎగ్జామ్ ఉంది నానమ్మ, తప్పకుండా వెళ్ళాలి, బాయ్ అని చెప్పేసి లక్కీ పాప స్కూల్కి వెళ్ళిపోతుంది. మన జున్ను కూడా స్కూల్కి వెళ్ళిపోతారు. ఇక సంయుక్త అయితే ఇక ఇంటి ముందుకైతే వస్తుంది. ఇక వెంటనే మిత్ర వెల్కమ్ సంయుక్త మేడం అని చెప్పేసేసి వెల్కమ్ చెప్తూ ఉంటారు. ఇక సంయుక్త మిత్రతో చాలా క్లోజ్గా ఉంటూ ఇంటికి వస్తూ ఉండగా ఒక్క నిమిషం ఆగమ్మ, ఇక హారతి ఇచ్చి మరీ లోపలికి ఆహ్వానించడం మా సంప్రదాయం. దేవయాని వెళ్ళి హారతి ఇవ్వు అని అనగానే 1 మినిట్ మిత్ర గారు కమాన్ అని చెప్పేసేసి లక్ష్మి వచ్చేసి మిత్రని పట్టుకొని చాలా జోగ్యాలతోటి ఉంటుంది. దేవయాని లక్ష్మికి అలానే మన మిత్రకు హారతి ఇచ్చి మరి లోపలకైతే ఆహ్వానిస్తుంది. మిత్ర లక్ష్మిలు మళ్ళీ పెళ్లి చేసుకున్నట్టుగా ఇద్దరూ ఒకేసారి కుడికాలు పెట్టి లోపలికి రావటంతో మనీషా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక వెంటనే అరవింద ఈ ఇంటికి దూరమైన వాళ్ళు మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెట్టబోతున్నారు అని ఇక ఇంటి ముందుకు వచ్చి మన లక్కీ పాపతో చెప్తారు కదా ఒక వ్యక్తి, దొర అనే వ్యక్తి ఆ మాటల్ని గుర్తు తెచ్చుకుంటూ మళ్ళీ నా కోడలు నా ఇంట్లో అడుగుపెట్టినంత సంతోషంగా ఉంది అని చెప్పేసి అనగానే ఇక వెంటనే మన సంయుక్త అయితే ఆంటీ మీ హౌస్ చాలా బాగుంది, చాలా చాలా నచ్చింది నాకు అని చెప్పేసి అనగానే ఇక అందరూ కూడా అలానే చూస్తూ ఉంటారు. ఆంటీ దీని ఓవర్ యాక్షన్ చూస్తూ ఉంటుంటుంటే నాకు లక్ష్మి ఏమో అనిపిస్తుంది అని అనగానే పిచ్చి మనీషా, తను సంయుక్త అలా మిత్రతో క్లోజ్గా ఉంటే ఈ కొత్త ప్రాజెక్ట్ వస్తుంది, ఆ తర్వాత కోట్ల టర్న్ ఓవర్ అవుతుంది, నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు అని చెప్పేసి దేవయాని అయితే అంటూ ఉంటుంది. అయితే ఇక వచ్చినప్పటి నుంచి లక్ష్మి తన ఇంటిని, తన బెడ్రూమ్ని, తన పూజా మందిరాన్ని అన్నీ చూసుకుంటూ చాలా మురిసిపోతూ ఎంతో సంతోషంగా ఉంటూ ఉంటుంది. అయితే ఇక అందరినీ కూడా కూర్చోపెట్టి అందరూ కూడా కలిసి భోజనం చేస్తూ ఉంటారు. ఆహా, ఇలా నా కుటుంబంతో కలిసి ఎంత కాలమైంది నేను లంచ్ చేసి అని చెప్పేసేసి ఇక సంయుక్త భోజనం చేస్తూ ఉంటుంది. మిత్ర కూడా భోజనం చేస్తూ లక్ష్మిలానే ఉందే అని చెప్పేసి అనుకుంటూ ఒక్కసారిగా పొరబడిపోతూ ఉంటాడు. ఇక వెంటనే అప్పుడు మన లక్ష్మి అయ్యో మిత్ర గారు అని చెప్పేసి మిత్ర మీద ఎంత ప్రేమ లక్ష్మి ఎలా అయితే చూపించేదో సేమ్ సంయుక్త కూడా ఫస్ట్ వచ్చేసేసి మిత్ర గారు ముందు వాటర్ తాగండి అని చెప్పేసేసి గబా మిత్రకు వాటర్ ఇచ్చేసేసి ఇప్పుడు ఓకేనా అని చెప్పేసి అనగానే ఓకే లక్ష్మి ఓకే అని చెప్పేసి మిత్ర కూడా అంటూ ఉంటారు. అలానే ఇంటిల్లాదిపాది వాళ్ళ వైపు అలానే చూస్తూ ఉంటే లక్ష్మి అదేంటి మిత్ర గారు నన్ను ఇప్పుడు ఓకే థ్యాంక్ యూ లక్ష్మి అని అంటున్నారు, నా పేరు సంయుక్త కదా, అంతగా కావాల్సి వస్తే శ్యామ్ అని పిలుచుకోమన్నాను, మీరేంటి నన్ను లక్ష్మి అని పిలుస్తున్నారు అని చెప్పేసి అనగానే వాడి కూతురు పేరు కూడా అదేనమ్మా, అందుకోసం అలా అనుకున్నారు అంతేలే అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా సంయుక్త అయితే వాట్ మిత్ర గారు మీకు కూతురు ఉందా అని చెప్పేసి అనగానే అవును కూతురు ఉంది అని చెప్పేసి అనగానే ఓ మై గాడ్ మిత్ర గారు మీరు ఇంకా జెంటిల్మెన్ అనుకున్నాను, మీకు మ్యారేజ్ అవ్వలేదు అనుకున్నాను అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా సంయుక్త ఫీల్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు మనీషా ఏంటి మిత్ర సార్కి పెళ్ళైపోయిందని చెప్పేసి మీరు చాలా డిసప్పాయింట్ అయినట్టున్నారే అని అనగానే ఆఫ్కోర్స్ అవరా మరి అని చెప్పేసేసి సంయుక్త అంటూ ఉంటుంది. అప్పుడు అరవింద అంటే అమ్మా తను కూతురే కానీ అని అనగానే అమ్మా అని అంటూ ఉంటే సరేరా మిత్ర నువ్వు చెప్పనప్పుడు నేనెందుకు చెప్తాను అని అనగానే అంటే నా దగ్గర ఏదో దాచిపెడుతున్నారా మిత్ర గారు అని అనగానే అబ్బే అదేం లేదండి, మీరు నా కూతురు నాకు పెళ్ళయింది అంటున్నారు, అవన్నీ నిజమే అని అంటున్నాను, అంతకు మించి ఏమీ లేదు అని చెప్పేసేసి అనగానే మా అత్త చేతి వంట తిని చాలా రోజులైంది, నిజం చెప్పాలంటే ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసేసి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక వెంటనే జయదేవ్ మిత్ర అమెరికాలో పుట్టి పెరిగి వచ్చిన సంయుక్తకు మన ఇల్లంతా తిరిగి చూపించరా అని అనగానే
ఓకే డాడ్ అని చెప్పేసేసి ఇద్దరు కూడా పైకైతే వెళ్తూ ఉంటారు. ఇక వెంటనే సంయుక్తను లోపలికి తెచ్చిన తర్వాత ఇది నా బెడ్రూమ్, ఇది నా జిమ్ ఏరియా అని చెప్పేసేసి అన్నీ చూపిస్తూ ఉంటే అప్పుడు లక్ష్మికి మిత్రతో జరిగిన స్వీట్ మెమోరీస్, గార్డెన్లో మిత్ర లక్ష్మి పరిగెత్తడం ఇవన్నీ కూడా గుర్తుకు వస్తూ ఉంటాయి. లక్ష్మి కళ్ళమట ఆనంద బాష్పాలు కూడా వచ్చేస్తూ ఉంటాయి. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది మిత్ర గారు మీ హౌస్ అని చెప్పేసేసి అంటూ ఉంటుంది. ఇక అందరితోనూ మాట్లాడి తన అత్తవారింటికి ఇంత దగ్గర అయిపోతానని అనుకోలేదు ఎప్పుడూ కూడా, నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసేసి ఇక లక్ష్మి అయితే వీళ్ళందరికీ కూడా సెండ్ ఆఫ్ ఇచ్చి బాయ్ చెప్పేస్తుంది. మళ్ళీ ఎక్కువసేపు ఉంటే జేఎంఆర్ గారి కూతురికి పని పాట లేదా అని అనుకుంటారు అని చెప్పేసేసి నాకు వేరే అపాయింట్మెంట్ ఒకటి ఉంది, వేరే డిస్కషన్ ఒకటి ఉంది, వెళ్తాను అని చెప్పేసి ఇక అరవింద కాళ్ళకు నమస్కారం చేసి మరి ఇక సంయుక్త అయితే బయలుదేరి వెళ్ళిపోతుంది. ఇక మనీషా అయితే ఊపిరి పీల్చుకుంటుంది. ఇక మిత్ర అయితే అనుకోకుండానే సంయుక్తకు తన భార్యలా ఉంటుంది కదా లక్ష్మికి దగ్గర అయిపోతూ ఉంటాడు. లక్ష్మి అయితే మన సంయుక్త అయితే మిత్ర చేతులు పట్టుకొని ఇంట్లో నడవటం ఇదంతా చూసి మనీషాకు ఏంటో ఈ మిత్రను పెళ్లి చేసుకునే యోగ్యత నాకు ఉందో లేదో అని చెప్పేసేసి అరవింద దగ్గరికి కోపంగా వస్తూ ఉంటుంది మనీషా. ఏంటి మనీషా అంత కోపంగా ఉన్నావు అని అనగానే, చూడండి ఆంటీ, వివేక్కి దేవయాని ఆంటీ ఈ వారంలోనే పెళ్లి చేయాలి అనుకుంటున్నారు. మీరు మిత్రకు ఏం చేస్తారో ఏం చెప్తారో నాకైతే తెలీదు. అదే ముహూర్తానికి మిత్ర కూడా నా మెడలో తాలిబొట్టు కట్టాలి, కట్టించేటట్టు మీరే చేయాలి అని అనగానే, నీకేమైనా పిచ్చి పట్టిందా మనీషా అని అనగానే, చూడండి ఆంటీ, మీరే కనుక నాకు పెళ్ళికి చేసేటట్టు చేయలేదే అనుకోండి, నేను ఏదైతే నిజం చెప్పి లక్ష్మిని ఇంటి నుంచి దూరం చేశానో అదే నిజం చేయాల్సి వస్తుంది. లక్ష్మికి నేను మిమ్మల్ని జైలుకు పంపిస్తాను, మా అమ్మ చావుకు కారణం అని చెప్పేసి అనగానే లక్ష్మి తోక ముడుచుకొని ఈ ఇంటి నుంచి వెళ్ళి చచ్చింది. కానీ లక్ష్మి చచ్చినా లక్ష్మి వెళ్ళిపోయినా నేను ఇంకా మర్చిపోతాను అనుకోకండి. ఈ ముహూర్తానికి నాకు మిత్రకు పెళ్లి చేయకపోతే మా మామ్ చనిపోవడానికి గల కారణం మీరే అని, మీరే దగ్గరుండి యాక్సిడెంట్ చేశారని చెప్పేసేసి మళ్ళీ నేను ఆ పోలీస్ కంప్లైంట్ని రీఓపెనింగ్ చేపిస్తాను, మిమ్మల్ని జైలుకు పంపిస్తాను అని చెప్పేసేసి మనీషా అంటూ ఉంటుంది. ఇక వెంటనే అప్పుడు అరవింద, అవునా మనీషా, ఆఫ్కోర్స్ నువ్వు చెప్పాలి, నన్ను నువ్వు జైలుకు పంపించాలి, నేను తప్పకుండా జైలుకు వెళ్తాను మనీషా అని అనగానే, ఏంటి ఈ అరవింద ఇలా మాట్లాడుతుంది అనుకుంటున్నావా? నిజం నువ్వు నిజం చెప్పే లోపల ఈ లోపల నేనే నా కొడుక్కి నిజం చెప్పేస్తాను. నువ్వు చెప్పినట్టుగానే నేను జైలుకు కూడా వెళ్తాను. కానీ జీవితంలో మిత్ర నీ మొహం చూడడు. అసలు నువ్వంటేనే అసహ్యం పుట్టేస్తుంది. నిన్ను జీవితంలో నా కొడుకు క్షమించడు. అది గుర్తుపెట్టుకో. నువ్వు నన్ను జైలుకు పంపించినంత మాత్రాన సక్సెస్ అవుతావు అంటే నా కొడుకు నీ మొహం కూడా చూడడు. అది నీ సక్సెస్, నీ ప్రేమ అన్నది గుర్తు పెట్టుకో అని చెప్పేసి, నీ చేతిలోనే అంతా ఉందని తిప్పేద్దాం అనుకోవద్దు మనీషా. నా కొడుకు చేతిలో కూడా చాలానే ఉంటుంది. నా కొడుకు నిన్ను అసహ్యించుకుంటే ఆ జీవితం ఉంటే ఏంటి చస్తే ఏంటి అన్నట్టుగా బతకాల్సి వస్తుంది అని చెప్పేసి అరవింద్ కూడా మనీషాకు ఎత్తులకు పై ఎత్తులు వేసి మాట్లాడుతూ ఉండటంతో మనీషా షాక్ అయిపోతుంది. ఆంటీ, సారీ ఆంటీ, ఏదో ఇలా కోపంలో మాట్లాడిస్తున్నాను, కానీ మీరు నా ప్రేమను కూడా అర్థం చేసుకోవాలి కదా ఆంటీ అని అనగానే, నీది ప్రేమ అని నాకైతే అనిపించటం లేదు. మిత్రకు నీ మీద ప్రేమ ఉంటే లక్ష్మి వెళ్ళిపోయి 5 ఏళ్ళు అయింది. ఏ రోజు నిన్ను పెళ్లి చేసుకుంటానని ఎందుకు అనలేదు అంటే తాళిబొట్టు కట్టిన భార్య మీద ప్రేమ ఉంది కాబట్టి. ఒక విషయం చెప్పమంటావా? నిజమైన ప్రేమ అంటే దానికి ఉదాహరణ మిత్ర, నా కోడలు లక్ష్మి. మిత్ర మీరిద్దరూ ప్రేమించుకున్నారని తెలిసినా నా కోడలు లక్ష్మి తన భర్తను అడుగడుగున ఆపదల నుంచి గండాల నుంచి గట్టెక్కించుకునేది. తన ప్రాణాన్ని పణంగా పెట్టి మరీ తన భర్తను కాపాడుకుంది. అది నిజమైన ప్రేమ అంటే. ఇక ఒక పక్క వివేక్కి తన తల్లి ముహూర్తాలు చూస్తున్నప్పటికీ కూడా ఒకరినొకరు ఎంతగానో ప్రేమించుకున్నారు. పెద్దల గురించి ఆలోచించి ప్రేమించుకున్న పెళ్లి జంట పెళ్లి చేసుకోకుండా ఆగిపోయారు. అది నిజమైన ప్రేమకు గౌరవం ఇవ్వటం అంటే. వివేకు జాను వాళ్ళది నిజమైన ప్రేమ. ఏ కోసానా కూడా ఇది నాకు నిజమైన ప్రేమ అనిపించటం లేదు మనీషా అని చెప్పేసి అరవింద సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే అరవింద మనీషా మాట్లాడుకున్న డిస్కషన్ అంతటినీ కూడా మిత్ర అయితే వింటాడు. మిత్ర వినేసిన తర్వాత, ఇంట్లో నుంచి లక్ష్మి వెళ్ళిపోవటానికి మనీషా కారణమా? నా తల్లిని జైలుకు పంపిస్తాననుకుందా అని చెప్పేసి మిత్ర ఒక్కసారిగా
షాక్ అయిపోతాడు. ఇక మిత్ర షాక్ అయిపోయి ఇప్పుడు మనీషాను రెచ్చగొట్టడం, మనీషాను నిలదీస్తే నాకు ఏమీ రాదు, నేను మనీషా లాంటి వాళ్ళ చేతిలో మోసపోయాను, ఇంకా ఇంకా మోసపోకోకుండా ఉండాలి అంటే మనీషాని ఇక నుంచి నేను అర్థం చేసుకున్నట్టే నటించి తన వెనకాతల ఏం చేస్తుందో ప్రతి అడుగునా నేను తెలుసుకోవాలి, ఇప్పటికి మనీషా చేతిలో మోసపోయింది చాలు అని చెప్పేసి గబా గబా బెడ్రూమ్లోకి వెళ్ళి లక్ష్మీది తనది కలిసి ఉన్న ఫోటోని ఓపెన్ చేసి మిత్ర స్వీట్ మెమొరీస్ అన్నిటినీ గుర్తు తెచ్చుకొని చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. అదే సమయంలో సంయుక్త ఫోన్ చేస్తుంది. సంయుక్త ఫోన్ చేస్తూ, మిత్ర గారు మీతో ఒక విషయం గురించి డిస్కషన్ చేయాలి అని చెప్పేసేసి మాట్లాడుతుండటంతో ఇంకాస్త సంయుక్తకు దగ్గర అవుతూ ఉంటాడు. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ అయితే మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది? మనీషా వివేక్ జాను వాళ్ళ పెళ్లి ముహూర్తానికి మిత్ర చేత తాళిబొట్టు కట్టించుకోవాలనే ప్లాన్ ఎక్కడి దాకా సక్సెస్ కాబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.